హాయ్ అండి, అందరికీ నమస్కారము. వెల్కమ్ టు నాగార్జున కుక్కంటి ఛానల్. సో ఈరోజు అయితే వీడియోలో మన ఓటర్ ఐడి కార్డ్కి ఆధార్ని ఎలా సబ్మిట్ చేయాలి అంటే ఓల్డ్ 1990స్లోని 2000లో కార్డ్స్ అయితే ఉంటాయి కదా, ఓటర్ ఐడి కార్డ్స్. వాటికి మనకు ఆధార్ అయితే లింక్ అయితే ఉండదు. సో వాటికి మన ఆధార్ కార్డ్ని ఏ విధంగా లింక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. సో అయితే ఇది యూస్ఫుల్ వీడియో అండి. సో పూర్తిగా చివరి వరకు చూసి మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో ముందుగా అయితే ప్లే స్టోర్లో ఓటర్ హెల్ప్ లైన్ యొక్క యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక ఇలా వస్తుంది, ఓపెన్ చేసుకోండి ఓటర్ ఐడి హెల్ప్ లైన్ నెంబర్. ఇక్కడ అయితే మనం దీనికి రిజిస్టర్ అయి ఉంటుంది, అదే లాగిన్ అయితే అడుగుతుంది. సో లాగిన్ ఆల్రెడీ ఉన్నాను, రిజిస్టర్ అవ్వండి ఒకసారి. జస్ట్ సింపుల్ అండి, మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిపోవచ్చు. తర్వాత ఓటర్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, ఇక్కడైతే ఓటర్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మనం లాస్ట్ వీడియోలో అయితే చేసాము నో న్యూ ఓటర్ ఐడి రిజిస్ట్రేషన్, ఓకే, కరప్షన్ అయితే చేసాము. సో ఇక్కడ ప్రజెంట్ అయితే ఆధార్ 6B ఫామ్, ఆధార్ నెంబర్ సబ్మిషన్ ఫామ్ 6B అయితే కొడుతున్నాం. సో అయితే చూసుకోండి. సో ఇటు సైడ్ లెట్ స్టార్ట్ అవుతుంది, లెట్ స్టార్ట్ అయితే కొట్టేసాను. తర్వాత ఇక్కడ హ్యావ్ ఓటర్ ఐడి ఉంది. సో మీ దగ్గర ఓటర్ ఐడి నెంబర్ ఉంటే డైరెక్ట్ నెక్స్ట్ కొట్టి ప్రొసీడ్ అయ్యండి. లేకుంటే లేని వాళ్ళైతే ఇలా నో అని కొట్టేసి ఇక్కడైతే మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే నేము, అలాగే మీ పేరెంట్ నేము, మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, అలాగే ఏజ్, అలాగే మీ స్టేటు, మీ డిస్టిక్, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఇచ్చి ఫిట్ డీటెయిల్స్ వస్తే మీ డీటెయిల్స్ అయితే వస్తాయి బయటికి. తర్వాత అయినా ప్రొసీడ్ కొట్టవచ్చు, మన దగ్గర ఉంది కాబట్టి. సో ఇక్కడైతే నేను ఓటర్ ఐడి అది నెంబర్ అయితే ఉంది, ఓటర్ ఐడి నెంబరు ఇక్కడ, అలాగే మన స్టేట్ అయితే ఇచ్చేస్తాను, అలాగే మన స్టేట్ అయితే ఇచ్చేస్తాను. తర్వాత ఫిట్ డీటెయిల్స్ అని కొడతాను. ఓకే, హ్యావ్ ఫౌండ్ దిస్ రికార్డ్ అని వచ్చేసింది. సో ప్రొసీడ్ బటన్ అయితే క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మన డీటెయిల్స్ అయితే షో చేస్తుంది, కన్ఫర్మ్ చేసుకోండి. ఇక్కడ మన పేరు, అలాగే మన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, అలాగే ఏపిక్ నెంబర్ వస్తుంది. ఇక్కడ ఆధార్ నెంబర్ ఇక్కడ సబ్మిట్ చేయాలి కదా, ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసి తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబరు, అలాగే మీ ఈమెయిల్ ఐడి ప్లస్ మీ ప్లేస్ అయితే ఇచ్చేయండి. మొబైల్ నెంబర్ అయితే వెరిఫై చేసుకుంటుంది. సో మొబైల్ నెంబర్ ఇంకోసారి క్లిక్ చేసి ఓటీపీ అయితే సబ్మిట్ చేయండి. సో తర్వాత నెక్స్ట్ కొట్టిన తర్వాత మనకైతే ఒక రిఫరెన్స్ నెంబర్ అయితే జనరేట్ అవుతుందండి. సో ఇదే అండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. సో నెక్స్ట్ వీడియోలో అయితే ఈ రిఫరెన్స్ నెంబర్తో ఎలా మనం దాని స్టేటస్ని అయితే తెలుసుకోవాలి. ఓకే, ఓటర్ ఐడి న్యూ రిజిస్ట్రేషన్ కానీ, లేకుంటే ఓటర్ ఐడి కరప్షన్ కానీ, లేకుంటే ఏదైనా సరే వాటితో స్టేటస్ ఆ రిఫరెన్స్ నెంబర్ అయితే అన్నిటికీ వస్తుంది. ఆ రిఫరెన్స్ నెంబర్తో వాటి స్టేటస్ ఏంటి, అది అప్రూవల్ అయిందా, రిజెక్ట్ అయింది అనేది తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో అయితే. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్.